మా అన్నలు కార్మిక సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మిక సోదరులకు ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో యావత్ క్యాబినెట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల విషయంలో వారు చేస్తూ ఉన్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి మొదటగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి మేము అపీల్ చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తాను, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి. క్షణిక ఆవేశంతో కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ సమస్యలను పరిష్కారం చేయడానికి దృష్టి సారించి మరి వెంటనే చర్చలకు ముందుకు రావాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా మేము కోరుతా ఉన్నాం, నిబ్బరంగా ఉండండి. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్య యుతంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుంటాం. కార్మిక సోదరులకు సంబంధించిన వారి నాయకులతో కూడా ఇప్పటివరకే సంబంధిత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సహచరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారుల బృందంతో చర్చలు మొదటగా జరపడం జరిగింది. రేపు కూడా మా కార్మికుల మిత్రులతో తప్పకుండా డిప్యూటీ సీఎం గారు వారి ఆధ్వర్యంలో వారిని కూడా అందరినీ కూడా పిలిచి మాట్లాడతాం. మీరందరూ కూడా మీ సమస్యలను మరొకసారి దృష్టికి తీసుకొచ్చే క్రమంలో పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం ముందట ఉంటుంది. మీ అందరి విజ్ఞప్తి చేయడానికే మేము అందరం కూడా వచ్చాం. క్షణిక ఆవేశంతో ప్రాణాలు తీసుకునే ఒక ప్రయత్నం చేయకండి. తద్వారా ఈరోజు రాష్ట్రానికి మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళు, మా ప్రభుత్వానికి కూడా మీరందరూ కావాల్సిన వాళ్ళు. దానికి తోడు మీ కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండే మీరు